ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఉల్లిపాయతో అయితే మంచి టేస్టీ కర్రీ అయితే నేను చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉండిద్ది. ఫస్ట్ ఈ కాకరకాయలు ఈ పైనున్న ఈ తోళ్ళు ఇవి కట్ చేసుకోవాలి. ఇవి గీరేసుకోవాలండి. ఇవన్నీ తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉండిద్దండి కర్రీ. చేదు లేకోకుండా కమ్మగా తినొచ్చు. కట్ చేసుకుందాం ఫస్ట్. కాకరకాయ ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో పురుగులు ఉంటాయండి, అవి అయితే చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పురుగులు ఏమి లేకుండా జాగ్రత్తగా చూసుకుని ఇలా అయితే కాకరకాయ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. స్టార్ట్ చేద్దాం కర్రీ. 2 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడే వరకు వేయించుకొని ఇవ్వాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ కాకరకాయ ముక్కలే వేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాతే ఉల్లిపాయలు వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయండి. ఇవి కాసేపు వేగనిద్దాం. అడుగంటిద్దాము ఇట్లా బడ్జెట్లో అయితే చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి, ముక్కలకు పట్టిద్ది. కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ బాగుండిద్దండి, కంటికి చాలా మంచిది. కరివేపాకు వేసుకుందాం. కాకరకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి. ఇలా అయితే బాగా వేగనివ్వాలి. ఇలా వేగితేనే కాకరకాయలో ఉన్న చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు అయితే చక్కగా కలుపుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు. ఈ విధంగా అయితే కర్రీ వేగనివ్వాలండి. ఇలా వేగితేనే చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం. 1 స్పూన్ కారం. దీన్ని మొత్తం ముక్కలు పట్టించేసుకుందాం. నేను వండని 3 కాకరకాయలు అనుకుంటున్నారు. ఇవైతే నాకు మా అత్తగారు ఇచ్చారండి. వాళ్ళ చట్నీ కాసినాయని, ఎలాంటి మందులు వేయకోకుండా వాళ్ళకైతే కాసినాయి నాకు ఇచ్చారు. ఆర్గానిక్ కాకరకాయతో ఈరోజు నేను కర్రీ చేశాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఈ విధంగా అయితే కాకరకాయ ఉల్లిపాయ కర్రీ అయితే ఇలా చేసుకోవాలి. చేదు లేకుండా ఇలా చక్కగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.